ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన యందు నిలిచియుండు వాడెవడను పాపము చేయడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే భక్తుడైనటువంటి యోహాను ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన యందు నిలిచి ఉండేవారు అనగా దేవుని యందు నిలిచి ఉండేటువంటి వారు, అటువంటి వారు ఎప్పటికీ పాపము చేయరు. యథార్థముగా నమ్మకముతోనూ విశ్వాసముతోనూ ఆయన యందు నివసించేవారు ఎప్పటికీ కూడా పాపము చేయవాడు. పాపము చేయవాడు ఎవడును ఆయన చూడలేడు. రెండు వేర్వేరు సందర్భాలు ఇక్కడ మనం చూస్తుంటున్నాము. ఆయన యందు నిలిచి ఉండేటువంటి వారు ఎప్పటికీ పాపము చేయరు. పాపము చేసేటువంటి వారు ఆయన్ని చూడలేరు. ఈ రెండు రకములైనటువంటి మనస్తత్వాలను, రెండు రకములైనటువంటి మనుషుల యొక్క స్వభావాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు యథార్థముగా దేవునికి యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో మనం నడుస్తూ ఉంటున్నామా? ఆయన ఆజ్ఞల చొప్పున మనం బ్రతుకుతూ ఉంటున్నామా? నిజాయితీగా మనం బ్రతుకుతూ ఉంటున్నామా అనేది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకే ఇక్కడ మనం ఈ యొక్క 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే నీతిమంతులు పాపులు రెండు రకములైనటువంటి వారిని మనం చూస్తుంటున్నాం. ఎవరు నీతిమంతులుగా ఉంటున్నారంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాల్లో నడిచేటువంటి వారు నీతిమంతులుగా ఉంటున్నారు. పాపము చేస్తూ ఆజ్ఞను అతిక్రమిస్తూ జీవిస్తున్నటువంటి వారు ఆయనను చూడలేరు. అందుకే ఇక్కడ 4వ వచనంలో మనం పాపము చేయ ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఎవరైతే పాపము చేస్తూ ఉంటున్నారో అటువంటి వారు ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను అనుసరించేటువంటి వారు పాపము చేస్తూ ఉంటున్నారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని మనం అక్కడ చూస్తుంటున్నాం. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఆ కట్టడలను, దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఆజ్ఞలను పాటిస్తూ మనం ఈ లోకంలో బ్రతకాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది. అందుకే దేవుడు మనకు కొన్ని విధులను దేవుడు ఇచ్చాడు. పాపము చేయు ప్రతి వాడు కూడా ఆయన చూడలేడు. పాపం అనగా ఏంటి? ఘోరమైనటువంటి పాపాలు, చిన్న పాపము పెద్ద పాపము అనేది ఏం లేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటించకుండా బ్రతకటమే పాపము. మర్డర్లు చేస్తానో లేకపోతే ఇంకా వేరే ఏమన్నా చేస్తానో పాపం కాదు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను పాటించకపోవడమే పాపం. పాపం చేసేటువంటి వాడు ఆయన చూడలేడు. యథార్థంగా ఆయన కట్టడను అనుసరించేటువంటి వారు ఆయన్ని చూస్తారు. ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించేటువంటి వారు ఆయన్ని చూస్తారు. అటువంటి వారు ఎప్పటికి కూడా పాపం చేయరని ఇక్కడ భక్తుడు అంటున్నాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి బ్రతికేటువంటి వారిగా మనం ఉంటున్నామా? లేదా ఆయన మన ఇష్టానుసారంగా లోకానుసారంగా మనం బ్రతుకుతుంటున్నామా? ఒకవేళ లోకానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే, లోకానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే ఈ క్షణం, ఈ ఉదయకాల సమయంలో ఇదే అనుకూల సమయం. ఒక తీర్మానం చేసుకుని, దేవా నీ కట్టడలను అనుసరించి నీ ఆజ్ఞను చొప్పున నన్ను బ్రతికింప చేయమని ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన కుమారుడుగాను ఆయన కుమార్తెలుగాను అంగీకరిస్తాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను ఎక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.